అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 107వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనేటువంటి శీర్షికన నడుస్తున్నటువంటి ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ యథాపూర్వం కొనసాగిద్దాం. అమ్మవారు గాయత్రి వ్యాహృతి సంధ్య అని మనం చెప్పుకున్నాం. గాయంతాం త్రాయతే ఇది గాయత్రి. వ్యాహృతి అంటే ఉచ్చరించేటువంటి వాక్ రూపిణి అయినటువంటి మన వాక్ ద్వారా శబ్ద రూపంలో వ్యక్తమయ్యేటటువంటి తల్లి. కాబట్టి ఆమె కాంతి రూపంలో, ఆమె శబ్ద రూపంలో కూడా వెలిగి సప్త బ్రహ్మాత్మిక అమ్మవారు కనుక వ్యాహృతి అని అమ్మవారిని మనం అంటాం అనమాట. అటువంటి అమ్మవారిని మనం పూజించేటప్పుడు సంధ్యాదేవి రూపంలో మనం పూజిస్తాం. అందుకే అమ్మవారిని సంధ్య అని కూడా అంటారని మనం చెప్పుకున్నాం. కాబట్టి చక్కగా సంధ్య, సం అంటే చక్కగా, ధ్యా అంటే ధ్యానము చేయబడింది. సమ్యక్ ధ్యానం సంధ్య అంటే చక్కగా ధ్యానము చేయబడేటువంటి. ఎందుకు చక్కగా ధ్యానము చేయబడుతుంది అమ్మవారు అంటే ఎవరిచే చేయబడుతుంది అని ప్రశ్న వేసుకోవాలి. ఎవరికి జ్ఞానము కావాలో వారి చేత చక్కగా ఆరాధించబడేది, ధ్యానించబడేది సంధ్య. కాబట్టి ఎవరికి జ్ఞానం అక్కర్లేదు, వెలుగు ఎవరికి అక్కర్లేదు, చీకటి ఎవరికి కావాలి? చేత మంచి పనులు చేసే వారికి వెలుగు కావాలి. చీకటి ఎవరికి కావాలో నేను చెప్పక్కర్లేదు. అంచేత ఇక్కడ సంధ్య అనేది జ్ఞాన మార్గంలో చరించేటటువంటి వారు ఆరాధించడానికి ఉపాసించేటువంటి దేవత సంధ్యాదేవత. ఆ సంధ్యాదేవతయే అమ్మవారి యొక్క రూపము, లలితాదేవి యొక్క రూపం అని మనం చెప్పుకుంటాం అనమాట. కాబట్టి సంధ్యాకాలం గురించి మనం చెప్పుకుంటే అహోరాత్రస్య సంధి సూర్య నక్షత్ర వర్జిత తత్ర సంధ్యాముపాసీతం సాయం ప్రాతః తత్ర సంధ్యాముపాసీత సాయం ప్రాతః సమాహిత. సాయము సాయంకాలం, ప్రాతకాలం, సాయంకాలము ప్రాతకాలం. ఎలా మనకు ఉపాసిస్తారని చెప్తున్నారు? సూర్యుడు నక్షత్రాలు లేనటువంటి రాత్రి పగటి సంధికాలాన్ని సాయం సంధ్య అంటారని చెప్పుకోవాలి. మరి ఇవన్నీ రాత్రి పగళ్లలో భేదం అనేది దక్షిణాయనం ఉత్తరాయణంలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్క విషవత్ కాలాన్ని విడిచిపెడితే ఈక్వినాక్సెస్ December 22 అండ్ June 21 రేపే, అంటే రాత్రింబగళ్ళు సమానంగా ఉండేటువంటి రోజు అన్నమాట. కాబట్టి ఈ 2 రోజులు తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ సాయం సంధ్యా సమయాల్లో సూర్యాస్తమయం, సూర్యోదయ సమయాలు మారుతూ ఉంటాయి. వీటిని అంత అక్యురేట్ గా గుర్తించడం, ఖచ్చితంగా మనం నిర్ణయించడం సాధ్యమా అంటే అందరికీ సాధ్యం కాదు. అందువల్ల మనకి గురువు గారు ఇచ్చినటువంటి మార్గం ఏమిటి? ఉదయం 6 గంటలకి ప్రేయర్ చేసుకోండి, సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ చేసుకోండి, కరెక్ట్ గా సరిపోతుంది. ఏ సాయం సంధ్య పగలు రాత్రి ఏ రకంగా మారినా సరే ఆ మారిన మార్పులకు అనుగుణంగా ప్రారంభం అయిపోతుంది, సరిపోతుంది కరెక్ట్ గా అని మనకు అలాగే నిర్ణయించి చెప్పడం జరిగింది అనమాట. ఆ విధంగానే మనం ప్రేయర్ చేసుకుంటాం. అలాగా మనకి సంధ్యాకాలాల్లో అర్థమవున విషయాలు అర్థమవుతాయని, సంధ్యాధ్యానం ఎందుకు చేస్తారు జ్ఞానులు అంటే మనకు అర్థం కాని విషయాలు సంధ్యాకాలాల్లో ధ్యానం చేస్తే మనకు అర్థమవుతాయి. జటిల సమస్యలకు పరిష్కారం స్ఫురిస్తుంది. కఠినమైనటువంటి క్లిష్టమైన సమస్య, దీనికి ఆన్సర్ అయితే దొరకట్లేదు, ఎలా సాల్వ్ చేయాలి అని మనం తప్పించిపోతూ ఉంటే, తపన పడుతూ ఉంటే ఆ సమస్యలకి ఈ సంధ్యా ధ్యానములలో సమాధానం అనేది మైండ్కి స్ఫురిస్తుంది అన్నమాట. ఆ స్ఫురణ పరమేశ్వరి యొక్క రూపమే కదా, పరమేశ్వరుని యొక్క రూపమే కదా.
స్ఫురణానామ ఉపమాన్ రూప అంటాడు. ఎవరు? శల్యుడు కర్ణుడికి చెప్తాడు. నీల నీల నీరద సన్నిభ, నీల మేఘము లాంటి ఛాయ కలిగినటువంటిది, అది పురుష రూపంలో ఉంటుంది స్ఫురణ. తత్ర అర్జునస్య రథకూపరే స్థిత, అటువంటి స్ఫురణ అర్జునుడి యొక్క రథం ముందు కూర్చొని ఉందయా, నీకెందుకు స్ఫురిస్తాయి అస్త్రాలు అని కర్ణుణ్ణి ఎగతాళి చేస్తాడు శల్యుడు. ఆయన ఎగతాళి చేసినా, వ్యంగ్యంగా మాట్లాడినా మనకు ఒక మహత్తరమైన విషయం చెప్పాడు. ఏమిటి అంటే, పరమేశ్వరుని యొక్క రూపమే స్ఫురణ, స్ఫురణయే పరమేశ్వరుడు, స్ఫురించడమే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర తత్వము జాగృతం చెందేది సాయం ప్రాతః సంధ్యల్లో. అది మనం గమనించాలి. అందుకు సాయం సంధ్య ప్రాతః సంధ్యల్లో ధ్యానం అనేది మనం అనుష్ఠానం చేస్తూ ఉంటాము, ధ్యానం అనేది చేస్తూ ఉంటాము. కాబట్టి మనకి కనబడేటటువంటి జ్ఞాన దేవతలు కలిసి ఈ సంధ్యాకాలాల్లో ఇతరుల గురించి నిర్ణయాలు తీసుకుంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మళ్ళీ ఈ మూడింటిలో ప్రాతకాలం సంధ్యాకాల ధ్యాన సమయాలు మరింత ఎక్కువ. ఉదయము, మధ్యాహ్నము, అపరాహ్నము, ప్రాహ్నము, అపరాహ్నము, సాయం సమయము, 3 కాల త్రిసంధ్యలు. ఈ మూడిట్లో ప్రాతః సాయ సంధ్యలు అనేది అత్యంత విశిష్టమైనవి అని చెప్తారు. ఎందుకంటే మాస్టర్ సివివి గారు మనకి ఏం చెప్పారు, ప్రాతః సాయం సంధ్యా సమయాలకు సమన్వయంగానే మనకి 6 గంటలు ఉదయం 6 గంటలు, సాయంత్రం 6 గంటలు ప్రార్థన చేసుకోండి ఈ విధంగా చెప్పారు అనమాట. ఎందుకంటే దేవతలు అప్పుడు చాలా ప్రసన్నంగా ఉండి మనకి కోరినటువంటి కోరికల్ని మనకు అనుగ్రహిస్తారు అనేటువంటిది చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇది గురువాక్యం, సత్యం అన్నమాట. సంధ్య అంటే మధ్య ఉండేది అనే అర్థం కూడా వస్తుంది. సంధ్య అంటే దేనికి మధ్య ఉన్నది? రాత్రింబవళ్ళకి మధ్య ఉండే కాలం సంధి కాలం అని చెప్పుకోవాలి. ఇక్కడ మన పంచకోశాలైనటువంటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5ఇంట్లోని మధ్యన ఉండేది మనోమయ కోశం కదా. మధ్యన ఉండేటువంటి కోశము 5 పంచకోశాంతర స్థిత. మనం అది జ్ఞాపకం చేసుకోవాలి అమ్మవారి తరక నామాన్ని. ఏమిటవి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశం. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. ఇక్కడ మనోమయ కోశము ఇది. ఈ మనోమయ కోశమునకి అన్నమయ, ప్రాణమయ కోశాలు ఇటుపక్క, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఇటుపక్క ఉన్నాయి. మనోమయ కోశం ఎక్కడ ఉన్నది? మధ్యలో ఉన్నది ఈ పంచకోశాలలో. కాబట్టి మనోమయ కోశాన్ని సూచించేటువంటి సంధ్య అని మనకి చెప్పబడింది అన్నమాట. కాబట్టి సంధ్యారాధన అంటే మనస్సులో అమ్మవారిని ధ్యానించుట, అంతర్ముఖ సమారాధ్య. ఆ నామం కూడా మనం ఇక్కడ జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం అంతర్ముఖులమై మనోమయ కోశంలో అమ్మవారిని ధ్యానించడమే సంధ్యారాధన అని కూడా మనం గ్రహించాలి ఇక్కడ. అదన్నమాట. కాబట్టి అన్యోంతర ఆత్మ మనోమయ తస్య యజురేవ శిర, ఋగ్ దక్షిణ పక్ష, సామ ఉత్తర పక్ష, ఆదేశాత్మ అథర్వ అంగిరస ఉచ్చం ప్రతిష్ఠ అని తైత్తిరీయంలో చెప్తోంది. అంటే మనోమయ కోశానికి శిరస్సు యజుర్వేదం, దక్షిణ పార్శ్వం ఋగ్వేదం, ఉత్తర పార్శ్వం సామవేదం. అలాగే ఆదేశాలంటే బ్రాహ్మణాలని ఆదేశాలు అంటారు. బ్రాహ్మణాలు ఏంటంటే ఆత్మ, అధర్వణ వేదం ప్రతిష్టారూపకమైనటువంటి పుచ్చము అంటే తోక. కాబట్టి ఈ విధంగా అవయవాలు కలిగినటువంటి మనోమయ కోశమే సంధ్య. సంధ్య యొక్క సూక్ష్మ రూపమని మనం తెలుసుకోవాలి. ఇది సంధ్య తాలూకా విస్తృతమైనటువంటి అవగాహన. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది ఏమిటండి అంటే, మన మనస్సు గురించి, మన యొక్క జ్ఞాన మార్గంలో ఏ విధంగా మన సాధన ఉండాలి, మన యొక్క సమస్యల్ని ఎప్పుడు ధ్యానం చేస్తే మనం నివారించుకోగలం, ఇది మనం
మన తాలూకా సామాజిక వ్యవహారంలో మనకు ఉపయోగపడి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అనేకమైన క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఆలోచిస్తే వాటికి సమాధానాలు దొరకవు. ఈ నిర్ణీత సమయాల్లో మనం ఆ సమస్యని గురువుల పాదాల చెంత లేదా అమ్మ పాదాల చెంత అప్పచెప్పి మనం ధ్యానంలో కూర్చున్నట్లయితే ఆ సమస్యకి పరిష్కారాల్ని పరమ గురువులు మనకు అందిస్తారు. పరమ గురువుల రూపంలో అమ్మ అందిస్తుంది. పోనీ ఈ రెండు కొన్ని పక్కన పెడదాం. మన మిత్రులో, మన బంధువులో, మన తాలూకా భార్య పిల్లల రూపంలో వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలో, వాళ్ళు ఆడేటటువంటి మాటల్లోనో మన ప్రశ్నకి సమాధానం, మన సమస్యకి సమాధానం అనేది మనకు అందేటట్లు చేస్తుంది. ఆ ధ్యానం వలన మనకి అమ్మ అనుగ్రహించే అనుగ్రహం ఇలా ఉంటుందన్నమాట. ఇది మన అందరికీ అనుభవం ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు వచ్చే ఉంటుంది కదా ఈ పాటికి. సో ఈ అనుభవాన్ని మనం ఏమంటామంటే ధ్యానం వలన వచ్చేటటువంటి పరమేశ్వర కరుణ, అమ్మ యొక్క అనుగ్రహం, గురువుల యొక్క కృప అని మనం చెప్పుకుంటాం. అయితే మనం అంత సీరియస్ గా వాటిని తీసుకోం. ఎందుకు తీసుకోమంటే మనకి ఒక పక్క ఈ తర్కం, లాజికల్ సైన్స్ ఏదైతే ఉందో, సైంటిఫిక్ లాజిక్ మన అడ్డేస్తూ ఉంటుంది. సైంటిఫిక్ లాజిక్ ఉండడం మంచిదే. శాస్త్రపరమైనటువంటి తార్కిక విశ్లేషణ జ్ఞానం మనకి అవసరం, ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. శాస్త్ర విజ్ఞానానికి అందనటువంటి వేరొక శాస్త్రము కూడా ఉన్నది, అందని లోకం వేరొకటి ఉన్నది అనేది గుర్తించడం కూడా చాలా అవసరం. కాబట్టి శాస్త్ర విజ్ఞానానికి, వైద్య విజ్ఞానానికి అందనటువంటి అతీతమైనటువంటి శక్తి, అతీతమైనటువంటి ప్రక్రియ, అతీతమైనటువంటి లోకము వేరొకటి ఉన్నది అని మనకి సనాతన ధర్మం తెలియజేస్తుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ తర్కం పనికిరాదు. కాబట్టి తర్కం ఎంతవరకు అంటే ఈ లోకానికి సంబంధించినంత వరకు తర్కం. శాస్త్ర సంబంధమైనటువంటి వైజ్ఞానిక పరమైనటువంటి తర్కం అనేది ఈ వ్యక్త రూపానికి అంటే వ్యక్త లోకానికి, భౌతిక ప్రపంచానికి సరిపోతుంది. కానీ అవ్యక్త లోకానికి, కారణ లోకానికి, సూక్ష్మ లోకానికి ఈ తర్కం అక్కడికి పనిచేయదు. అక్కడ వేరు, ఆలోచన విధానం వేరుగా ఉండాలి. ఈ లోకంలో పనికొచ్చేటువంటి ఈ శరీరము వేరే లోకానికి వెళితే పనికిరాదు కదా. దీన్ని ఇక్కడే విసర్జించి మనం బయటికి వెళ్ళాలి కదా. ఈ విషయం మనం ఒప్పుకుంటాం కదా. చనిపోయిన తర్వాత వేరే ఒక లోకానికి, స్వర్గానికో లేకపోతే నరకానికో, ఎక్కడికో ఒక దగ్గరికి, వైకుంఠానికో కైలాసానికో ఆత్మ వెళుతుందనే నమ్మకం మన హిందూ మతంలో ఉన్నది కదా. అంటే అది ఒక లోకము, కైలాసం ఒక లోకము, స్వర్గం ఒక లోకము, బ్రహ్మలోకం ఒక లోకము అని మనం భావిస్తాం కదా. అక్కడికి ఈ శరీరంతో వెళుతున్నామా మనం? మరి మన తర్కం అంతా ఎక్కడికి సరిపోతుంది? మన శాస్త్రజ్ఞానం అనేది మన బుద్ధికి సంబంధించినటువంటిది కదా. కాబట్టి ఈ బుద్ధి మెదడుకి సంబంధించినటువంటిది కదా. మెదడు భౌతిక పదార్థం కదా. ఈ శరీరంతో పాటే మన మెదడు కూడా నశించిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తర్కం ఇక్కడికి పోయింది. మరి ఆత్మ సంబంధమైనటువంటి వెలుగుగా మనం పైకి వెళ్ళాలి, ఊర్ధ్వగతిలో ప్రయాణం చేయాలి. మరి అప్పుడు వేరే ఆత్మ వెలుగు రూపంలో ఉన్నటువంటి శరీరాన్ని ధరించాలి. అదే మనోమయ కోశంలో మనం చేసేటువంటి సాధన. వెలుగు రూపంలో ఉన్నటువంటి ఆత్మని దర్శించాలి అంటే వెలుగు రూపంలో మన మనస్సులో ఉన్నటువంటి అమ్మని ధ్యానించాలి. ధ్యానిస్తే మనకి అవ్యక్త లోకంలో, సూక్ష్మ లోకంలో ఉన్నటువంటి విషయాలు మనకి అందుబాటులోకి వస్తాయి. అక్కడ విజ్ఞానం కూడా మనకి అందించబడుతుంది పరమ గురువుల ద్వారా. గురువాక్యంగా, అమ్మవారి అనుగ్రహంతో మనకి కొన్ని ఆదేశాలు అనేవి అందుతాయి. ఇదే కదా మాస్టర్ గారు చెప్పింది. ఆ ఆదేశాల ప్రకారం మన స్ఫురణ రూపంలో మన మైండ్ లో ఆలోచనలు మనం ఈ లోకంలో ఇంప్లిమెంట్ చేస్తే నా ప్రణాళిక, విశ్వ ప్రణాళికగా నా ప్రణాళిక ఉండాలి అని మనం ప్రార్థిస్తున్నాం కదా ఆసంతనంలో. అలా ప్రార్థించేటప్పుడు నీ తాలూకా ప్లాన్
యూనివర్సల్ ప్లాన్ గా అందరూ అనుసరించి, అందరూ అనుమతించే విధంగా, సమ్మతించే విధంగా ఉండాలి అంటే అది ఎంత ఉన్నతంగా, ఉత్కృష్టంగా ఉండాలి. కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్లాన్ ని మైండ్ లోకి రావాలి అంటే సంధ్యా సమయాల్లో ధ్యానం అనేది తప్పనిసరి. అది మనం చేయాలన్నమాట. ఆ విధంగా ఇడా పింగళ సుషుమ్నా నాడుల సంధి స్థానం భ్రూ మధ్యంలో ఉంటుంది. అది కూడా సంధ్య అని పిలువబడుతుంది. గంగా యమున సరస్వతి తీరములో సరస్వతి సంగమం అయినటువంటి కాశీ, ఇక్కడ ఈ భూమధ్య ప్రదేశాన్ని కాశీ క్షేత్రంగా మన వాళ్ళు చెప్తారు. మరైతే కాశీ క్షేత్ర అధిదేవత ఎవరండి అంటే సాక్షాత్తు విశ్వేశ్వరుడే కదా. విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవితో కూడి కాశీ క్షేత్రంలో ఉన్నాడంటే భూమధ్యంలో ఉన్నాడని కదా అర్థం. మరి బొట్టు పెట్టామంటే దేనికోసం పెట్టినట్లు? కాశీ విశాలాక్షికి, కాశీ విశ్వేశ్వరునికి పాద పద్మలకు మనం కుంకుమ అలంకరించినట్లు లెక్క. అలాగే ఇడా పింగళ సుషుమ్న నాడులు అవే గంగా యమున సరస్వతిగా మనకి చెప్పబడ్డాయి. సంకేతితార్థాలు, ఆధ్యాత్మికమైనటువంటి పౌరాణికమైనటువంటి విషయాలనేవి సంకేతితార్థాలను అర్థం చేసుకుంటే తెలుస్తాయి. మనకి కరెక్ట్ గా అవగాహన వస్తుంది, అపార్థాలు రాకుండా ఉంటాయి. సరిగ్గా మనం వాటిని అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి సమన్వయపరుచుకునేటువంటి ఓపిక, శ్రద్ధ మనకి ఉండాలి. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకపోతే జ్ఞానం ఎలా వస్తుంది? రాదు కదా. అంచేత మనకి ఈ సంధ్యా రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం ఏం చేయాలి? మూడవ నేత్రం అగ్ని. కాబట్టి త్రినయని అని మన అమ్మవారిని మనం పిలుస్తాం. కాబట్టి త్రినయని అయినటువంటి అమ్మవారి యొక్క మూడు నయనములు ఏమిట్రా అంటే సూర్య, చంద్ర, అగ్ని నేత్రము. ఈ సూర్య చంద్ర అగ్ని నేత్రములు అనేవి వరుసగా పగలు, రాత్రి, సంధ్యాకాలాలను సూచిస్తాయి. ఒకటి పగలు, ఒకటి రాత్రి. మధ్యలో ఉన్నటువంటి నేత్రము సంధ్యాకాలాన్ని సూచిస్తుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి నేత్రం ఇక్కడే ఉంటుంది, భ్రూ మధ్యంలో ఉంటుందని కదా మనకు చెప్తారు సాధనలో. మరి ఏమిటండి ఇందులో కొత్త విషయం ఏముంది? అన్ని తెలిసినవే, కానీ ఏమిటంటే విషయాన్ని వివిధ కోణాల్లో మనం స్పృశిస్తున్నాం అన్నమాట. వివిధ కోణాల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అలా అర్థం చేసుకున్నప్పుడు సమ్యక్ జ్ఞానము మనకు వస్తుంది. ఎప్పుడు? సమ్యక్ జ్ఞానములో మనం ఉన్నప్పుడు. సమ్యక్ జ్ఞానమే సంధ్య. సమ్యక్ జ్ఞానాన్ని పొందాలంటే సమ్యక్ ధ్యానం అనేది మనం చేయాలి. చక్కనైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి చక్కగా ధ్యానం చేయాలి. మామూలు భాషలో మనం చెప్తే ఇది. అది ఎప్పుడు చేయాలి? ప్రాత, సాయం, సంధ్యల్లో చేసేటువంటి ధ్యానము విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. పాపపుణ్యాలనే వేరు. అవి మనకేంటంటే అవి వేరు, పురాణాలకు సంబంధించినటువంటి, సాధనకి సంబంధించినవి, జ్ఞానానికి సంబంధించిన పదాలు కావు. కాబట్టి మనం జ్ఞాన మార్గంలో ఎలా అర్థం చేసుకోవాలి అంటే మన యొక్క సిక్స్త్ సెన్స్, ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఏదైతే ప్రజ్ఞానమయ కోశము ఉన్నదో, ఆనందమయ కోశము, జ్ఞానమయ కోశము, వాటిలోనికి ప్రచోదనం చెందేటటువంటి వెలుగు, వాటిలోకి వ్యాపించేటువంటి వెలుగు వ్యాపృతి రూపంలో ఇంకొంచెం ఎక్కువగా సక్రమంగా వ్యాపించాలి అంటే మనం ధ్యానాన్ని అనేది మార్గంగా తీసుకొని ధ్యానించాలి. అప్పుడు మనలోన వెలుగు బయటికి జ్ఞాన రూపంలో వ్యక్తమవుతుంది. ఆ వెలుగు ఇతరుల మనస్సులలో ఉన్నటువంటి జ్ఞాన జ్యోతిని వెలిగింపచేస్తుంది. ముఖ్యంగా అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి సాధన చాలా అవసరం. ఎన్నో జ్ఞాన జ్యోతులను వెలిగిస్తుంటారు వాడు రోజు చేసే పని అది. కాబట్టి వారు ఇటువంటి జ్ఞానాన్ని సాధనగా చేసుకుని
తమ యొక్క వృత్తిని నిర్వహిస్తే చక్కగా విద్యార్థులందరూ కూడా జ్ఞానవంతులు అవుతారు. తెల్లని కాగితం మనకిచ్చినట్టు తల్లిదండ్రులు పిల్లవాడిని మన దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పారు అంటే దాని మీద ఏది రాస్తాం అనేది మన యొక్క జ్ఞానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన జ్ఞానమే కదా వారికి మనం పాసాన్ చేస్తాం. జ్ఞానాన్ని ఏం చేస్తున్నాం? మనం ప్రసరింప చేస్తున్నాం. ఆ ప్రసరించేటటువంటి జ్ఞానమే వ్యాపృతి. ఆ వ్యాపృతిని మనం పొందేటటువంటి దేవతే సంధ్యాదేవత, సంధ్యారాధన. త్రిసంధ్యలలో ధ్యానం చేసేటటువంటి వారికి ఈ జ్ఞానం రూపంలో ఉన్నటువంటి అమ్మవారు, జ్ఞాన రూపిణి అయినటువంటి అమ్మవారు విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుందండి. కాబట్టే వారు పూజ్యులు. అందువలన జ్ఞాన స్వరూపులైనటువంటి వారందరి గురువులందరికీ కూడా వారి పాదాలని స్మరిస్తూ నమస్కరిస్తూ ఇక్కడ సంధ్య అనేటటువంటి ధ్యానం అనేది సంధ్యారూపిణి అయినటువంటి అమ్మవారిని ధ్యానించటమే. లలితా పరాభట్టారిక ఇన్ని రకాలుగా మనని ప్రతి అంశంలోని మనకి తోడుగా ఉంటుందని మనం అర్థం చేసుకుంటే అమ్మ మనతోనే ఉందనేటువంటి ధైర్యం వస్తుంది, ఆత్మనిబ్బరం వస్తుంది. ఎంతటి జటిలమైనటువంటి సమస్యనైనా సరే మనం సమాధానం వెతకగలమనేటువంటి కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనలో. ఆ రకంగా మనం దృఢంగా స్థిరంగా నిర్ణయాలు తీసుకొని చాలా మందిని ముందుకు నడిపించేటువంటి మార్గంలో మనం మన యొక్క వృత్తి వ్యాపార విధానాలని మనం నిర్ణయించుకోవచ్చు, ముందుకు నడవచ్చు, మనతో పాటు 10 మందిని నడిపించవచ్చు. అందుకోసం జ్ఞానం అవసరం. జ్ఞానం లేని దగ్గర మనకి ఎటువంటి విలువ లేదు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. పరతత్వమైనటువంటి విశిష్టమైనటువంటి శాంతి జ్ఞానం ద్వారానే మనకు కలుగుతుంది. పరాం శాంతి అంటే పరలోకంలో ఉండేటువంటి శాంతిని కాదు అర్థం కదా, పరాదేవత అనుగ్రహించేటువంటి శాంతి. కాబట్టి బ్రహ్మం అదే బ్రహ్మానందము అని మనకు చెప్తారన్నమాట. ఇది ఇటువంటి అమ్మవారిని ముఖ్యంగా గుర్తించింది ఎవరు అంటే ద్విజ బృంద నిషేవిత. ద్విజులు, ద్విజన్ములు, 2 జన్మలు కలిగినటువంటి వారు. ఉపనయనమునకు ముందు ఒక జన్మ, ఉపనయనము తరువాత మరొక జన్మ. అంటే నిషేవిత, నిశ్శేషంగా సేవింపబడేది. జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే వేదపాఠి భవేద్ విప్రవ బ్రహ్మజ్ఞాని చ బ్రాహ్మణ. ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చారు. ఎవరిని శూద్రులు అంటారు, ఎవరిని విప్రులు అంటారు, ఎవరిని బ్రాహ్మణులు అంటారు అనే దానికి ఇప్పుడు మనకి కులపరమైనటువంటి అర్థాలు కావు ఇవి. స్థాయి భేదానికి సంబంధించినటువంటి జ్ఞానముల్లో ఉండేటువంటి స్థాయి. జన్మనా జాయతే శూద్ర, ప్రతి ఒక్కడు కూడా శూద్రుడే. శూద్రుడు అంటే ఏమిటి అర్థం? క్షుద్రత్వమే శూద్రం. క్షుద్ర అనే పదం నుంచి శూద్ర అనే పదం. వాటి శుద్ర, శుద్ర శబ్దానికి అర్థం ఏమిటి అంటే అజ్ఞానము. పుట్టిన వెంటనే మనం జ్ఞానంతో పుట్టేలేదు కదండి, మనం అందరం అజ్ఞానులుగానే పుట్టాము. కనీసం మన తిండి మనకు తినడం రాదు, మన మంచినీళ్ళు మనకు తాగడం రాదు, మలమూత్ర విసర్జన కూడా ఎలా చేసుకోవాలో తెలియని స్థాయిలో మనం పుట్టాం కదండి. తల్లి నేర్పితే, తండ్రి నేర్పితే అన్ని నేర్చుకున్నాం కదండి. మనది శూద్ర జన్మ కాక ఇంకేం జన్మ అవుతుంది? శూద్రుడు అంటే కులానికి అర్థం కాదండి, అలా అర్థం చేసుకోకూడదు, అది తప్పు. అది మలివేద కాలంలో ఇచ్చినటువంటి డెఫినేషన్స్ తప్పు, వేద కాలంలో ఇచ్చినటువంటి డెఫినేషన్స్ వేరు. కాబట్టి వేదకాలపు డెఫినేషన్ మనం చెప్పుకోవాలి. వేదకాలంలో ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి అంటే జన్మనా జాయతే శూద్ర. జన్మ ద్వారా పుట్టిన వెంటనే ప్రతి ఒక్కడు కూడా అజ్ఞానంలోనే ఉంటాడు. శూద్రత్వమే శూద్రత్వం. శూద్ర పదం నుంచి శూద్ర అనే పదం వచ్చినది. కాబట్టి తద్భవము సంస్కృతానికి
సమానార్థకమైన పదం. శూద్ర శూద్ర అంచేత ఇది కులానికి సంబంధించినటువంటిది కాదు. ఎవరు ఆ భావాల్ని మనోభావాలు దెబ్బతిన్నాయని భావించిన అవసరం లేదు. ఇది అలాంటిది కాదు. అజ్ఞానముతో ఉండడమే శుద్రత్వము. ఎవరు పుట్టినా అజ్ఞానంలోనే పుడతారు. తర్వాత క్రమక్రమంగా దేహం పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది కదా. అదే చెప్తాడు, సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. మన సంస్కారముల వల్ల మనం ద్విజులము అనిపించుకుంటాము. ద్విజన్మ అంటే అజ్ఞానములో ఉండేటువంటి జన్మ పద్ధతులు, ఆచార వ్యవహారాలను విడిచిపెట్టి జ్ఞాన సంబంధమైనటువంటి పద్ధతులు, ఆచార వ్యవహారాల్ని మనం ఆచరణలోకి తీసుకున్నట, ఆచరించుట, అనుసరించుట, అది ద్విజన్మ, రెండవ జన్మ. సింపుల్ గా చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తి ధూమపానం చేస్తున్నాడు అనుకోండి, ఉదాహరణకి చెప్తా. రేపు ప్రయాణించాడు, ఇది తప్పని తెలుసుకున్నాడు. తెలుసుకోవడమే జ్ఞానం. కాబట్టి అది వదిలేసి ఇప్పుడు నేను ఇంక రేపటి నుంచి ధూమపానం చేయను అని నిర్ణయించుకున్న వ్యక్తి ఒక జన్మ విడిచి రెండవ జన్మకు వచ్చినట్లు. చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం అనే మనం అజ్ఞానం అనేటువంటి గదిలో నుంచి బయటికి విజ్ఞానం అనే గదిలోనికి ప్రవేశించామని అర్థం అనమాట. ఇది అనే శబ్దానికి అర్థం రెండవ జన్మ, అంతే కదండి. ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సంస్కారాత్ వేదపాఠి భవేత్ విప్రహ. వేద పాఠములను అభ్యసిస్తూ వేద పాఠములు చదివేటటువంటి వాడిని విప్రుడు అనాలి. విజుడు అనడానికి, విప్రుడు అనడానికి బ్రహ్మజ్ఞాని చ బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానము కలిగిన వాడిని బ్రాహ్మణుడు అంటారు. బ్రహ్మజ్ఞానం పొందడానికి బ్రాహ్మణ కులంలోనే పుట్టవలసిన అవసరం లేదు అని దీనివల్ల మనకు స్పష్టంగా అర్థమైపోయింది కదా. మనకేమిటి అర్థమవుతుంది అది కదా తెలుసుకోవాలి. మనం ఎంత జ్ఞానం కలిగి ఉన్నాం. కాబట్టి బ్రహ్మజ్ఞానము సంపాదించేటటువంటి వాడు ఎవడైనా సరే బ్రాహ్మణుడే అని అర్థం. కాబట్టి సంస్కారము సంపాదిస్తే ద్విజులం అవుతాం. వేద పాఠములను అధ్యయనం చేసే వాళ్ళని విప్రులు అని పిలుస్తాం. బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్న వారిని బ్రాహ్మణులు అని పిలుస్తాం. సింపుల్ డెఫినేషన్. ఇది వేద కాలంలో ఇవ్వబడినటువంటి నిర్వచనం. కాబట్టి విజబృంద నిషేవిత అంటే అర్థమైన అటువంటి బ్రహ్మజ్ఞానుల చేత ఆరాధించబడేటువంటిది. పుట్టడంతో ప్రతి వ్యక్తి శూద్రుడే కదా. ఉపనయన సంస్కారం అయిన తర్వాత ద్విజుడు అంటారు బ్రాహ్మణుని కదా. కాబట్టి వేదాన్ని పఠిస్తే విప్రుడు అవుతాడు, బ్రహ్మజ్ఞానం సంపాదిస్తే బ్రాహ్మణుడు. ఇది మనం చెప్పుకోవాల్సింది. కాబట్టి ఉపనయన సంస్కారం జరిగినా, వేదాలు వల్లించినా, బ్రహ్మజ్ఞానం లేకపోతే బ్రాహ్మణుడు కాడు అని శ్లోకం ద్వారా మనకు తెలుసుకోవాలి. ఎంత ఉపనయన సంస్కారం జరిగినా, ఎంతటి వేద పాఠాలు మనం పఠించినా, వేదాలని ఆపోసన పట్టినా, విషయం ఏమిటి అంటే బ్రహ్మజ్ఞాన లోపము గాని మనకున్నదనుకోండి, మనం బ్రాహ్మణులము అనిపించుకోలేము. అదన్నమాట. బ్రహ్మజ్ఞానం కలవడానికి, మనకి బ్రహ్మజ్ఞానం పొందడానికి శ్రీ విద్యని, బ్రహ్మ విద్యని ఉపాసించాలి. శ్రీ విద్యని, బ్రహ్మ విద్యని ఉపాసిస్తే బ్రహ్మజ్ఞానం అనేది మనకు కలుగుతుంది. అప్పుడు మనం బ్రాహ్మణులము అని చెప్పుకోవడానికి అర్హతను కలిగి ఉంటాము. కాబట్టి శ్రీ విద్యలో కుండలిని యోగం, ఆ కుండలిని యోగంలో షట్చక్ర సహస్రార చక్రాల ప్రసక్తి వస్తుంది. మూలాధారం వద్ద స్వాధిష్టానం వద్ద ప్రేరణ, మూలాధారం వద్ద ఆవేశ ఉద్వేగాల యొక్క విసర్జన, అలాగే
మణిపూరం వద్ద ఆవేశ ఉద్వేగాలు ఉంటాయి, విశుద్ధి వద్ద శుద్ధత్వం ఉంటుంది, విస్పష్టత ఉంటుంది, ఆజ్ఞాచక్రం వద్ద వివేకం ఉంటుంది, విచక్షణ ఉంటుంది, అలాగే సహస్రారం వద్ద ఆనందము అనుభవము ఉంటాయి. ఇది మనం ఒక్కొక్క చక్రం దగ్గర మనం పొందినటువంటి అనుభూతులు, మన వృత్తులు, అంటే మన యొక్క ప్రవర్తన విధానాలు, మన తత్వాలు ఎలా ఉంటాయి. మూలాధార చక్రం వద్దే కుండలిని ప్రచోదనం లేకుండా ఉన్నాం అనుకోండి, మనకు ఉండేటువంటిది ఏమిటి అంటే సహజ ప్రవృత్తి, ప్రేరణ, ప్రకోపం. మనం జస్ట్ ఇంపల్సెస్ కి మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇది మరింత విస్తృతంగా తర్వాత తెలుసుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.